ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా మాట్లాడుతున్న మాట ఒకటే. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి అన్ని వర్గాల ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట పదే పదే ఎక్కడైనా వాడుతున్నారు. అది వాస్తవమేనా? ఎందుకంటే మిర్చి వ్యాపారంలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ మీరు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి అతను మాట్లాడే ఇచ్చే విధానం అంటే ఉంటుంది, అతను బిహేవియర్గా అలా ఉండిద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమపాలలో తీసుకెళ్తున్నటువంటి ఒక దార్శనికుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నాడు. వెనక బ్యాక్ బోన్గా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వారు వాళ్ళ సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా కానీ ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి అంతా కూడా ప్రజలకి సక్రంగా అన్నీ అందే విధంగా చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏంటంటే, మన ఉదాహరణ మనకి అర్థమైంది, తెలిసింది కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకొని పెళ్ళిళ్ళకి కూడా ముందుగానే వాళ్ళ నాయకుడు ఉన్న పెళ్లి చేస్తున్నా, వాళ్ళ కార్యకర్త ఉన్న పెళ్లి చేస్తున్నా, ఓ 10 లక్షలు డబ్బులు పంపించడం, జనాన్ని తీసుకురండి, నేను రాగానే జిందాబాలు కొట్టిండి అనే విధంగా వాళ్ళు ఈ పేకు వ్యవహారాలు చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, మన అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈ బోగ్గాళ్ళు ఇవన్నీ ఏమంటే ఏమైంది, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఉంది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈరోజు రాణి రుద్రమదేవిలాగా పోరాడుతుంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడుతూ ఉంది. పొద్దున్నే స్కూటీ మీద ఆమె మనం నిద్ర లేకముందు మన ఇళ్ళకాడికి వస్తుంది. మరి ఎవరిని వచ్చారు అంతకుముందు? ఎప్పుడన్నా కారులో వచ్చేవాళ్ళు దర్జాగా 5-6 కార్లు వేసుకొని, మరి ఎవరు రాలేదే. మన వర్షం పడిందే, తుఫాను వచ్చినా స్కూటీ మీదే తిరిగింది. మరి ఎంతో ఎక్కడ, ఎందుకంటే కొంచెం రాజకీయాలు కొత్త కాబట్టి కొంచెం నేర్చుకుంటుంది. అలాగే ఆమె దృష్టికి వచ్చిన ఏ విషయమైనా సరే ఇమ్మీడియట్గా రియాక్షన్ ఇచ్చే, దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, అధికారులకి సరిగ్గా సమాధానం చెబుతుంది. కొంతమంది లేనిపోని ఇక్కడ సృష్టిస్తూ ఉన్నారనేది అందరూ అనుకుంటున్నారు. అది మొన్న కావాలని కొంతమంది అధికారులు మన మందా తుఫాన్ అప్పుడు కొద్ది వ్యవహారం చేశారు. ఇమీడియట్గా సింగం వల్ల తిరగబడింది, అధికారులు తాట తీస్తానని చెప్పింది. ఎందుకు? మేయర్ బొమ్మే లేదు, మరి ఎంపీ గారి బొమ్మే లేదు, ఏం పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పని అడిగింది. కొంతమంది ఈ వైఎస్ఆర్ పార్టీ అనుకూలంగా ఉండ, టీడీపీలో ఉన్న కొంతమంది బ్యాచ్ ఏమనుకుంటున్నారంటే, ఏదో వాళ్ళకి మేయర్కి మేడం గారికి ఉంది, అది ఇది ఏదో గొడవ ఉంది, అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు. ఎవరికి ఏం లేదురా పోరంబోకులు. ఎవరు చేసినా పార్టీ కోసమే పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తారు. మేయర్ గారైనా సరే, ఎమ్మెల్యే గారైనా సరే, ఎంపీ గారైనా సరే, పార్టీ లైన్ దాటి ఎవరు చేసినా, పార్టీ ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళగా సైకో ఎవరు లేరు ఈ పార్టీలో. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరు లైన్ దాటినా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెడతాడు అనే సంగతి మీకు తెలియాల. ఉదాహరణ, మొన్న సుబ్బరాయుడు గారు చనిపోతే అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. లోకేష్ బాబు గారు వాళ్ళు ఏం చేశారు? వెళ్ళారు, మాట్లాడాడు, అక్కడ ఎవరైతే తప్పు పని చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మర్యాదగా సక్రంగా పనిచేయండి, ప్రజల కోసం మీరు పనిచేయండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహారం చేయొద్దని చెప్పని వార్నింగ్ ఇచ్చి ఆ చనిపోయిన సుబ్బరాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి అండగా నేను ఉంటానని చెప్పని భరోసా ఇచ్చిన నాయకుడు లోకేష్ గారు. ఇవన్నీ మీరు మా పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయితే సారా కేసులు ఇరుక్కున్నటువంటి మాజీ మంత్రి, కులాన్ని అడ్డం పెట్టి, కులం నేను బీసీనని చెప్పని బీసీ కార్డు అడ్డం పెట్టిన ఎదవా ఎదవన్నారు.
వాడిని అసలుకి ఎన్ని అన్నా కూడా తప్పులేదు కదరు, మీరు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ అన్న మాటలు వాడి అన్నీ మొన్న వీడియోలో మళ్ళీ రిటర్న్ చేసి చూస్తుంటే రక్తం మరిగిపోతా ఉంది. ముఖ్యమంత్రి పక్కన వాడు మంత్రిగా ఉండి ఎలాంటి మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, బోనమ్మ గారి గురించి కానీ, మహిళల గురించి కానీ వాడు మాట్లాడిన మాటలు అసలు నిజంగా కూటమి ప్రభుత్వం దయతో ఇన్నాళ్ళు వాడు బయట ఉండాడు. అసలు వాడిని ఎప్పుడో లోపల పడేసి గుడ్లొప్పు తీసి ఇరగొట్టాలి వాడిని. కులం కార్డు అడ్డు పెట్టుకుని ఈ ఎదవ కుర్రోడు, చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాలు కూడా ఉండవు, గోడల కుర్రాడు. మరి ఆ కుర్రాడు చంపేస్తే నువ్వు వాడికి వెళ్ళి ఏం మాట్లాడిన కులం పేరు ఎత్తట్లా చంపినోడు. ఎందుకంటే మన పోరంపోకు నా కొడుకులు వాళ్ళని కులం పేరు ఎత్తి ఎలా చెప్తున్నారు కొంతమంది, పొలానోడు చంపారని. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి ఇవన్నీ కూడా ఆ వైఎస్ఆర్ పార్టీలో చచ్చినాయి. ఇప్పుడు అక్కడ చంపింది ఒకడు చంపాడు, చచ్చిపోయాడు. ఆడ దిక్కుపోయి ఏమన్నాడు, నువ్వు సేమ్ అదే కులంగా నువ్వేమన్నావు, కులాలు కూడి పెడతాయా చంద్రబాబు మన ఈయన డబ్బులు ఇస్తాడు 4 లక్షలు, దాంతో మీరు అడ్జస్ట్ కాండి అని చెప్పని మాట్లాడిన ఎదవ నువ్వే కదా. అలాంటి ఎదవల్ని నువ్వు సస్పెండ్ ఎందుకు చేయలేదు పార్టీ నుంచి? నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు సమాధానం. నువ్వు ఎవరినన్నా సరే, అరే ఎవరినన్నా చంపినా సస్పెండ్ చేయు, ఏదన్నా గంజాయి కేసులు ఇరుక్కున్నా సస్పెండ్ చేయు, లేదా ఇంకా ఏదైనా లేడీస్ కేసులు ఇరుక్కున్నా సస్పెండ్ చేయు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తావు. ఇలాంటి రౌడీజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? నీ నాయకుడు ఎవడో కొండారెడ్డా ఎవడో అంటావాడు, వాడు మళ్ళా పైపెచ్చు విద్యార్థి యువజన అధ్యక్షుడా ఏదో చేస్తా అంటావాడు. మరి అసలు ఎదవ డ్రగ్స్ అమ్ముతున్నాడంటేనే ఎంతమందిని తయారు చేస్తున్నావు? అసలు నీ సైకో బ్యాచ్, నీ ఎంబడి తిరిగే వాళ్ళని నువ్వు వచ్చినప్పుడు బయటకు వచ్చే వాళ్ళందరికీ వచ్చే 5-6 మందికి ఈ రఫా అని మాట్లాడడానికి కారణం నువ్వు ఇలాంటి ఈ గంజాయను ఇవన్నీ ఇచ్చి తీసుకొచ్చి తిప్పుతున్నారేమో అని చెప్పని అనుమానం. ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు? ఆరోపణలు అనుకోవాలంటారా, నిజాలు అనుకోవాలంటారా? మరి జరుగుతున్నాయి నిజాలే కదా, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తుంది. ఇప్పుడు సారాయి కాసింది ఎవరి పార్టీ వాళ్ళు? వాళ్ళేగా. తెలివిగా ఆ రోజు మన పార్టీలోకి పంపించి మన పార్టీలో నుంచి ఇతన దగ్గర నుంచి వీళ్ళ ద్వారా సారాయి కాపించి అది పార్టీకి రుద్దాలని చూస్తే అది అక్కడ వర్కౌట్ కాలేదని చెప్పని మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన దాంట్లో ఖాళీ డమ్స్ అనేది పడేసి అక్కడ షో చేసి ఈడే వచ్చి నేను పట్టుకున్నట్టు షో చేసి ఈ పోరంబోకుడు చేసిన పనే కదా. సరే వాడు ఎప్పుడో తప్పు చేసినవాడు ఎవడికైనా బయటపడతాడు. వాడి కర్మ కాలింది, వాడికి మూడిని వాడు బయటపడ్డాడు. ఇలా కటకటాలు లెక్క పెడుతున్నాడు, కులం కార్డు ఎత్తాడు. సిగ్గులేని ఎదవలు. ఇలాంటి ఎదవలందరూ ఉండేది వైఎస్ఆర్ పార్టీలో బెదరు. ఇవన్నీ ఒకేత అయితే అనక అంబటి రాంబాబు ఏంటి అసలు? చంద్రబాబు చెప్పేదంతా గ్యాస్ అంతా నేనే తెచ్చానని చెప్పుకుంటాడు. అసలు ఏంటంటాడు? ఈ డైలాగులు ఏంటంటారు మళ్ళీ? ఇది ఇప్పుడు అంబటి రాంబాబు అనే ఒక ఎందుకంటే ఏమనకూడదు అనుకుంటాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనొద్దు, మీరు మామూలుగా మాట్లాడండి, తిట్టొద్దు అని అంటాడు. మనమేమో వాళ్ళ మహిళలను కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలను కానీ మేము తిట్టలేదు. ఎందుకంటే మొన్న ఈడేం చదువుతున్నాడో కొద్ది ఈను దాన్ని అప్పుడు మనం మాట్లాడదాం. నాయుడు గారు మరి ఆయన మాటలకి నాకు ఏంటంటే చాలా సందర్భాల్లో మీరు చూశారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా తమ్ముళ్ళు. ఇప్పుడు ఇదేమన్నా అంటే మందా తుఫాను గురించి నేనే ఇది చేశాను, నేనే నా వల్ల ఆగిపోయినట్టుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు దానికి ఏంటి అని చెప్పని ఈ పోరంబోకుని ఆ పోరంబోకుడు అడుగుతుంటే వీడు చెబుతాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, అమెరికాలో టెక్నాలజీ లేదు అది ఇది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నారా, అరే అంబడి నీకు సిగ్గు శరం ఉందా? పందిలాగా బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు. సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉందా నీకు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నాడా? ఏమన్నాడు? సెల్ ఫోన్లు వాళ్ళ సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయనంటే ఆ రోజు రిలయన్స్తో ఈయన మాట్లాడి మీరు విదేశాల నుంచి తెచ్చే ఫోన్ల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి టెక్నాలజీ రేట్లు ఎక్కువైపోయి అవి 30,000 50,000 రూపాయలు ఉండి దానికి మళ్ళా రివర్స్ మనం నిమిషం మాట్లాడితే 15 రూపాయలు, అటు నుంచి మాట్లాడినా ఇటు నుంచి మాట్లాడినా 30 రూపాయలు పడుతుంది.
మీరు దాని మీద ఫోకస్ చేసి మీరు దాన్ని కొంచెం ఇచ్చేయండి అని చెప్పంటే రిలయన్స్ సంస్థ ఈయన మాటలు నమ్మి దాని మీద పెట్టుబడులు పెడితే విప్లవం వచ్చిందిరా ఎదవా, విప్లవం వచ్చింది. విప్లవం వచ్చిందే అప్పుడు ఎంతకు వచ్చినాయి ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు బుడమేరులో 60 మంది చనిపోయారని అబద్ధం ఆడుతున్నందుకు పోలీస్ సోదరులు ఇతని మీద ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. 60 మంది బుడమేరులో చనిపోయారని చెప్పని ఈ పోరంబోకు ఎదవా వీడు మాట్లాడుతున్నాడు, ఈ అంబటి రాంబాబు గారు. 30 ఏళ్ళకు ఒక తడ గెలిచాడు, మళ్ళీ ఆడదంతే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఇంకెవడు దిక్కులేక ఇతన్ని గుంటూరు జిల్లా అధ్యక్షం చేస్తే మళ్ళీ పశ్చిమ నియోజకవర్గానికి అప్పచెబితే పశ్చిమ నియోజకవర్గం తన్నపోతే మళ్ళీ నాకు పాతే కావాలని అడుక్కునే ఎదవ ఇతను. ఇలాంటి ఎదవ మాట్లాడతాడు. బుడమేరు వరదలు అసలు ఎవరు వాళ్ళు వచ్చినాయిరా? ఆ కట్ల మొత్తం మట్టి అంతా తోముకొని అమ్ముకుంది మీ పోరంబోకి ఎదవలే కదా. ఎవరు అమ్ముకున్నారు? ఇప్పుడు జైల్లో ఉండే ఎదవే కదా. నిన్న జైల్లో పడ్డ ఎదవే కదా. ఎన్ని వందల లారీలు ఆ కట్ట మట్టి అంతా తీసి అమ్ముకుని గండ్లు పెట్టిన ఎదవలు మీరు. మరి ఆ రోజు తెలీదా? బుడమేరు వచ్చింది, పొంగింది, సరే ఓకే జరిగింది. 10 రోజులు ఆడి ఉండి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు మొత్తం కూడా రేయింబొగలు అక్కడ ఉండి వాళ్ళందరినీ సొంతాన్ని కుదిర్చారు. ఎవరు ఒక మనిషి చచ్చిపోయాడా? 60 మంది చనిపోయారని చెప్పని తప్పుడు కోతలు కోతున్నాడు. తప్పుడు ఎదవ, నీ నోట్లో దబ్బనాలు పెట్టి కుట్టేయాల నీలాంటి ఎదవని. అసలు మీరు ఇక మారరా? అసలు మీ జగన్మోహన్ రెడ్డి మారడం, మీరు మారండి. మారి ప్రజలతో వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోండి. నిజమైన సమస్యలు తెలుసుకొని నిజమైన సమస్యల మీద పోరాడండి. అంతేగాని ఇలాంటి తప్పుడు కోతలు కూసి ఏదో మతిని మారేడుకాయ చేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. ఇది నువ్వు తెలుసుకో. అమ్మడే మీ నాయకుడు కూడా చెప్పు, ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం.